అబ్బే అంత లేదన్నారు. కేవలం కింగ్ మేకరే అన్నారు. ఓట్లు చీలుస్తాడన్నారు. అంత ఇంపాక్ట్ ఏమీ ఉండకపోవచ్చన్నారు. కానీ ఏమైంది? అంతకు మించి విజిల్ బ్లోయర్ ఉంది. తమిళనాట విజయ్ కింగ్ మేకర్ కాదు, ఏకంగా కింగ్ అయ్యాడు. కానీ మ్యాజిక్ ఫిగర్కు 11 సీట్ల దూరంలో ఉండిపోయారు. ఇంతకు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేదెవరు? ఎంతైనా తమిళనాడు రాజకీయాల వైబ్రేషన్ వేరే లెవెల్. ఈసారి ఆ కుదుపు విజయ్ వేసిన ఈల సౌండుతో వచ్చింది. ఎంతలా అంటే ఏకంగా తమిళనాడు మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. కౌంటింగ్ వరకు అంచనాలే లేవు. కొన్ని ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులైతే విజయ్ ప్రభావం అంతగా ఏమీ ఉండకపోవచ్చని అన్నారు. ఓట్లు చీలుస్తారని చెప్పారు. ఒకవేళ హంగ్ వస్తే ఆయన కింగ్ మేకర్ అవుతారంటూ కామెంట్ చేశారు. కానీ వాటన్నింటినీ తారుమారు చేస్తూ టీవీకే అనూహ్యంగా అత్యధిక స్థానాలు గెలుచుకుని తమిళనాట కింగ్ అయ్యారు. దేశమంతా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మొత్తం 234 సీట్లకు గాను టీవీకే 107 చోట్ల గెలిచింది. డిఎంకే కూటమి 74, అన్నా డిఎంకే కూటమి 53 స్థానాల్లో విజయం సాధించాయి. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రం 118 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. కానీ విజయ్కు ఉన్న సీట్లు 107, అంటే ఇంకో 11 మంది కావాలి. ఈ క్రమంలో విజయ్తో కలిసి వచ్చేది ఎవరనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే పార్టీకి కాంగ్రెస్, పీఎంకే, డిఎండికే, లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. ఇందులో కాంగ్రెస్, డిఎండికే, లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో ఉండగా అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కలిసి రావాలని కాంగ్రెస్కు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీవీకే నుంచి కాంగ్రెస్కు ఆహ్వానం అందినప్పటికీ ఇండియా కూటమి పక్షమైన డిఎంకేతో కలిసి వెళ్లేందుకు హస్తం పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుతం కాంగ్రెస్కు 5 సీట్లు, పీఎంకేకు 4, లెఫ్ట్ పార్టీలు చెరో 2 సీట్లు గెలుచుకున్నాయి. ఈ లెక్కన వీరిలో నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. అయితే చిన్న చిన్న పార్టీలను కలుపుకుని వెళ్లే బదులు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అన్నా డిఎంకేతో కలిసి వెళ్లే అంశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలంటున్నాయి. మరి విజయ్తో కలిసేది ఎవరు తేలాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. గెలిచిన ఎమ్మెల్యేలతో ఇవాళ విజయ్ సమావేశం కానున్నారు. దాని తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటనేది తెలుస్తుంది.